గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుంచి ఉంది. ఇది నేను తీసుకున్నాను ఆర్డి శర్మ నుంచి. క్వశ్చన్ ఈజ్ ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్: sin 60 degree upon cos square 45 degree minus cot 30 degree plus 15 cos 90 degree. అస్సలు కష్టం కాదు, ఇది చాలా ఈజీ అనిపిస్తుంది మనకి, డిఫికల్ట్ అండ్ కన్ఫ్యూజింగ్. చూద్దాం ఎలా దీన్ని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉంటుంది మీకు బుక్లో, కానీ అందులో మీకు ఒకవేళ వాల్యూస్ అన్నీ లెర్న్ అయిపోయి క్షుణ్ణంగా లెర్న్ అయిపోయి ఏం కన్ఫ్యూజన్ లేదు అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ వాల్యూస్ మీరు తప్పు పెడుతుంటే మటుకు మొత్తం క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది, మార్క్స్ రావు, మీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్. ఇక్కడ మనం కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ టేబుల్లో మీకు లర్న్ అవ్వబోతుంటే నేను నా ఛానల్లో ట్రిగ్నోమెట్రీ ప్లేలిస్ట్లో ఆల్రెడీ నేను వీడియో వేసాను, హిందీలోనూ వేసాను, తెలుగులోనూ వేసాను, మీరు అది చూడండి. ఇక్కడ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి 30 degree 60 degreeకి ఏం చేస్తామంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ వస్తాయి. అండ్ ట్రయాంగిల్లో ఈ 3 యాంగిల్స్ మనం కలిపితే దాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ 180 degree కావాలి. అందుకని ఇది ఈక్విలేటరల్, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 180 divided by 3 చేస్తే అదెంత అవుతుంది మనకి 60 degree. సో ఈక్విలేటరల్లో ప్రతి డిగ్రీ కూడా ప్రతి యాంగిల్ మనకి 60 60 60 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ మనం వేసేసుకుంటే, ఇది నేను ఎందుకు ఇలా డీటెయిల్గా చెప్తున్నానంటే మీకు ఈ డయాగ్రామ్ గుర్తుంటే మీకు ఇంకా టేబుల్తో పని లేదు, మీరు ఈజీగా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఏది అడిగినా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం ఏ నుంచి సపోజ్ ఇలా ఒక వర్టికల్ లైన్ వేసాం బీసీ మీదకి డి, అప్పుడు ఇది ఏంటవుతుంది 90 degree అవుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ మనకి 60 degree ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఆల్రెడీ 60 ప్లస్ 90 మనకి 150 degree అయిపోయింది. మనకి టోటల్ కావాలి 180 degree కావాలి. సో 150కి 30 కలిపితే 180 అయిపోతుంది. సో ఈ యాంగిల్ మనకు ఓన్లీ 30 degree దొరుకుతుంది. ఇప్పుడు ఇంత పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ని యూస్ చేసి మనం ఈ 60 degree 30 degree మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు వాల్యూస్ దేనికైనా సరే. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏముంది, sin 60 degree ఉంది. sin θ ఏంటి, sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అపాన్ హైపోటెనస్ అవుతుంది కదా, సైడ్ ఆపోజిట్ అపాన్ హైపోటెనస్. సైన్ ఇది 60 degree అంటే దీని రిఫరెన్స్లో మనం చూస్తే ఆపోజిట్ ఇది అవుతుంది, హైపోటెనస్ ఇది అవుతుంది. సో దీని వాల్యూ మనకి a√3 ఉంది, ఇది 2a ఉంది. అంటే sin 60 degree ఈజ్ ఈక్వల్ టు a√3 అపాన్ 2a అవుతుంది. ఇప్పుడు ఈ ఏ క్యాన్సిల్ అయితే √3/2, sin 60 degree ఈజ్ ఈక్వల్ టు √3/2 అవుతుంది. అలాగే cos 45 degree అన్నాడు. cos 45 degree అంటే ఏంటి, ఒక డిగ్రీ మనకి 90 అయిపోయినప్పుడు ఇంకో డిగ్రీ 45 అయినప్పుడు 90 + 45 చేస్తే మీకు ఈ డిగ్రీ కూడా 45 ఉండి తీరాలి 180 degreeకి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, సైడ్ ఆపోజిట్స్ కూడా సేమ్ అవుతాయి. ఇది కూడా ఒక ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా, అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ అవుతుంది, ఎందుకంటే ఈ యాంగిల్ నుంచి చూస్తే ఇది సైడ్ ఆపోజిట్ అవుతుంది, అలాగే ఈ యాంగిల్ నుంచి ఇస్తే ఇది సైడ్ ఆపోజిట్ అవుతుంది. కాబట్టి ఇది ప్లస్ ఇది రెండు కూడా ఏ ఈక్వల్ లెంగ్త్లో వస్తాయి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ లెంగ్త్లో వస్తే పైథాగోరస్ థియోరమ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది a√2 వస్తుంది. ఇది నేను ఎందుకు షార్ట్లో చెప్తున్నానంటే దీన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ వీడియోలో ఉంది. ఓకేనా, నా ప్లేలిస్ట్ చూడండి, ట్రిగ్నోమెట్రీ. సో ఇప్పుడు మనకేంటి, cos 45 degree కావాలి. అయితే cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, cos θ ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ హైపోటెనస్ కదా. ఇప్పుడు cos 60 degree కావాలి, cos 45 degree కావాలి మనకి. అంటే ఏదైనా తీసుకోండి మీరు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను తీసుకున్నానంటే దీని బేస్ ఏది, ఇది అవుతుంది. దీని లెంగ్త్ ఏమో a ఉంది, ఇది a డివైడెడ్ బై హైపోటెనస్ అంటే ఇది. సో cos 45 degree ఏమిటవుతుంది, cos 45 degree ఈజ్ ఈక్వల్ టు a అపాన్ a√2 అవుతుంది. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√2 మిగులుతుంది. సో cos 45 degree ఈజ్ ఈక్వల్ టు 1/√2. అలాగే cot 30 degree cot 30 degree అంటే ఏంటి, బేస్ cot θ
ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ పర్పెండిక్యులర్ ఆర్ ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు మీకు tan θ గుర్తుపెట్టుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ అపాన్ కాస్ θ అవుతుంది కదా. ఇలా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. sin θ అపాన్ కాస్ θ అవుతుంది. అలాగే మీరు ఇది తీసుకోవచ్చు, sin θ అపాన్ కాస్ θ అంటే ఏంటి, sin θ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. కాస్ θ ఏంటి, బేస్ అపాన్ హైపోటెనస్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే పర్పెండిక్యులర్ అపాన్ బేస్ ఇది అవుతుంది tan θ. అవునా, ఇది నేను sin θ ఎందుకు రాసానంటే ఇది sin θ, ఇది కాస్ θ. కన్ఫ్యూజ్ అవ్వకండి. tan θ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ బేస్. ఇది కనుక మీరు క్షుణ్ణంగా పెట్టుకున్నారంటే కాట్ θ దీనికి ఇన్వర్సే. అదేమవుతుంది, బేస్ అపాన్ పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఓకేనా, కన్ఫ్యూజన్ ఉండకుండా మీకు కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను, ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కాట్ 30 డిగ్రీ అంటే ఇది. ఓకేనా, కాట్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ పర్పెండిక్యులర్. బేస్ అపాన్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి, బేస్ ఏంటి a√3, పర్పెండిక్యులర్ ఏంటి ఏ. ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి √3 వచ్చేస్తుంది. ఇది కాట్ θ. ఇప్పుడు కాస్ 90 డిగ్రీ అంటే ఏంటి, మీకు రెండు దీని మీదే ఉన్నాయి, 90 డిగ్రీ ఫామ్ చేస్తున్నాయి. బేస్ అండ్ హైపోటెనస్ మనకు కావాలి కదా, బేస్ లేదు ఇందులో. ఇది పర్పెండిక్యులర్, హైపోటెనస్ రెండు కలిసిపోయి బేస్ 0 డిగ్రీ. సో కాస్ θ ఫార్ములా ఏంటి, బేస్ అపాన్ హైపోటెనస్. ఇది ఇలా ఉంది, 90 డిగ్రీ పర్పెండిక్యులర్ కదా, ఇలా ఉంటుంది. బేస్ ఏం లేదు, సో బేస్ ఈజ్ ఈక్వల్ టు 0 అపాన్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ హైపోటెనస్. దట్ ఈ 0 న్యూమరేటర్లో ఉందంటే దాని వాల్యూ 0, అందుకని ఇది 0. ఓకేనా, ఇంత మేళ ఇప్పుడు ఇదే టైం పడుతుంది మనకి. ఇక్కడ మనం తప్పులు చేయకపోతే ఇంకా క్వశ్చన్ చాలా ఈజీ. ఈ 4 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ సైనే కాదు, మీకు కాస్ అడిగినా, శాక్ అడిగినా, కోసెక్ అడిగినా, ఏం అడిగినా ఈ డయాగ్రాములు రెండిటితో మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. 60 డిగ్రీ, 45 డిగ్రీ, 30 డిగ్రీ, దాంట్లో 90 డిగ్రీ మీకు ఈ లైన్లో ఉంది, అది కూడా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఏం చేద్దాం, క్వశ్చన్ నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది మనకి క్వశ్చన్ ఇచ్చాడు, sin 60 డిగ్రీ అపాన్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీ మైనస్ కాట్ 30 డిగ్రీ ప్లస్ 15 కాస్ 90 డిగ్రీ. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేసుల్లో ఈ వాల్యూస్ పెట్టేస్తాం. sin 60 డిగ్రీ ప్లేస్లో √3/2, కాస్ 45 డిగ్రీ ఎంత వస్తుంది, 1/√2 వస్తుంది. కానీ క్వశ్చన్లో ఏముంది, కాస్ స్క్వేర్ 45 ఉంది, అందుకని దీన్ని స్క్వేర్ చేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటే కనుక నేను మీకు అందుకే డీటెయిల్గా చెప్తున్నాను. ఇటువంటి వాటిల్లో జనరల్గా మనకి సిల్లీ మిస్టేక్స్ అయ్యి మన నంబర్లు కట్ అయిపోతాయి, మార్క్స్ కట్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 1/√2 హోల్ స్క్వేర్ అనమాట, కాస్ స్క్వేర్ కదా, మైనస్ కాట్ 30 డిగ్రీ మనం తీసుకున్నాం √3/1, 15 కాస్ 90 డిగ్రీ 0 వచ్చింది కాబట్టి 15 ఇంటూ 0. ఈ 15 ఇంటూ 0 ఆల్రెడీ 0 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది చూద్దాం. √3/√3 అపాన్ 2, ఓకే, డివైడెడ్ బై 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఓకేనా, అంటే ఇది ఎంత అవుతుంది, √3/2 అపాన్ 1/2 అవుతుంది. ఇలా కూడా మీరు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఉండాలంటే మీకు పైన ఫ్రాక్షన్ వస్తుంది √3/2, కింద ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసి మల్టిప్లై చేసి కింద దాన్ని రెసిప్రొకేట్ చేసేద్దాం, రెసిప్రోకల్ రాసుకుందాం దాన్ని. ఇప్పుడు అది 1/2 కాబట్టి ఇక్కడ 2/1 రాస్తాం. ఇప్పుడు ఈ 2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అంటే √3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు √3 డివైడెడ్ బై 1 కాబట్టి డినామినేటర్లో 1 ఉంటే ఇది మనం చూపించకపోయినా పర్వాలేదు. సో ఇంత మేళ దీని వాల్యూ అయిపోతుంది √3. ఓకే, ఇక్కడ రాసాను చూడండి, √3/2 డివైడెడ్ బై 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే √3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ కాట్ 30 డిగ్రీ వాల్యూ √3 ఉంది. √3 మైనస్ √3 0 ప్లస్ 15 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 0 ఈజ్ ద ఆన్సర్.
ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బాగా అర్థమై యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎంతమందికి ఇది యూజ్ అవుతే అంత బాగుంటుంది. ఇంకా ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.